లేచి నిలబడదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. 21 వచనాలు నేను చదువుతాను. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ప్రార్థన చేసుకున్నాం. ఫాదర్, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవుడా, స్తోత్రాలు. వాక్యము మీది, వాక్య అనువాదం కూడా మీదే. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పటానికి ఎవరికీ యోగ్యత లేదు. కానీ నీవు మానవుడిగా వచ్చి రక్తం కాచి నీ కుమారులను నీ కుమార్తెలనుగా మమ్మల్ని చేసుకొని ఆ గ్రంథములోనున్న సంగతులను బయలుపరుస్తున్నందుకు వందనాలు. వాక్యం నీది కనుక ప్రభువా, మానవుడు దేవుని వాక్యానికి అనువదించలేడు. కాబట్టి మీరే మాకు ప్రధాన అనువాదకులై ఉండి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ రాకడకు నీ పోలికలో మేము సిద్ధపడినట్లుగా దీవించి ఆశీర్వదించి కార్యించి సహాయము చేయమని సమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ మహాదేవుడు మా ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. కూర్చో. వన్స్ అగైన్ మరొకసారి మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఏ అవకాశం ఇచ్చి నేనెవరో పరిచయం లేకున్నా నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు ఐజేయా గారికి ప్రత్యేకమైన వందనాలు. నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగి ముందుకు వెళ్ళిపోతా. నా ప్రతి ప్రసంగంలో కూడా ప్రశ్నలు ఉంటాయి. మొట్టమొదటి ప్రశ్న చాలా జాగ్రత్తగా గమనించండి. ఆన్సర్ మాత్రం నన్ను అడగొద్దు, జవాబు నన్ను అడగొద్దు, వెతకండి. మీకు చాట్‌జీపీటీ ఉంటే చాట్‌జీపీటీ, డీప్సీకు, లేకపోతే గ్రోకు, పర్ప్లెక్సిటీ, గూగుల్ జెమినై, ఇంకా ఏ టూల్స్ అన్నిటిని వెతకండి, జవాబు సంపాదించుకోండి, సంతోషించండి. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెడతాడు. అవునా? ఆ ప్రతిమకి ఎవరైతే మొక్కరో వారిని అగ్నిగుండంలో వేస్తానని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ ప్రతిమకు మొక్కరు కాబట్టి వారిని అగ్నిగుండంలో వేశారు. దేవుడు నిజమైన దేవుడు కనుక వారిని దేవుడు అగ్నిగుండములో నుంచి కాపాడాడు. మన దేవుడు గొప్ప దేవుడు అన్నది మనకు అర్థమైపోయింది, నెబుకద్నెజరుకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు నా ప్రశ్న వినండి. అయితే దానియేలు మొక్కాడా? వీరు ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు. అయితే దానియేలు మొక్కాడా? మొక్కలేదు అంటారు మనం అందరం. మొక్కకపోతే అగ్నిగుండంలో దానియేలు ఎందుకు వేయలేదు? ఒకటి, మొక్కైనా ఉండాలి, ఓకే, లేకపోతే అగ్నిగుండంలో అయినా మొక్కకపోతే అగ్నిగుండంలో అయినా ఉండాలి. రెండిట్లేదు. కొంతమంది నేను అడిగితే అక్కడ లేడు, ఎక్కడో వేరే దేశం పోయిండు అంటారు.
ప్రతి మంత్రి, ఖజానాదారుడు అందరూ వచ్చారు ఎక్కడికి? ప్రతిష్టకి. అప్పుడు దానిలో ఎక్కడికి పోతాడు? అవునా? కాబట్టి దానియేలు మొక్కిండా మొక్కలేదా, అగ్నిగుండంలో వేసిండా వేయలేదా, ఈ విషయాలు మీకే అప్పచెప్తున్నా, చదవండి. ఓకే, ఇది మొట్టమొదటి ప్రశ్న. చక్కగా మీరు దీని గురించి స్టడీ చేయండి. ఇప్పుడు దానియేలుకి బెల్తెషాజరు అనే పేరు ఎవరు పెట్టారు? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము ఒకసారి మొత్తం నేనే చదువుతాను, మీరు చదవద్దు. ప్రతి వచనం నేనే చదువుతాను. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయిలునకు మెషకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. నపుంసకుల అధిపతి పేరు పెట్టాడు అని మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో చదువుతాం. ఇప్పుడు దానియేలు గ్రంథము 5వ అధ్యాయం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. మన తెలుగు బైబిల్లో వచనాలు కలిపి ఉన్నాయి, కానీ చూద్దాం. 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానముకు తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజారను. ఇప్పుడు నెబుకద్నెజరు పేరు పెట్టాడా, లేకపోతే నపుంసకుల అధిపతి పెట్టాడా? ఇది మీకే అప్పచెప్తున్నా. మీరు మరి ఇంకెంతమందిని కనుక్కుంటారో కనుక్కోండి, చక్కగా నేర్చుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం అంత అద్భుతమైంది. మనిషిలో ఏ దానైనా సరే మనిషిని మార్చదు. కానీ ఈ 66 గ్రంథాల్లో వ్రాయబడిన ఆత్మచేత వ్రాయబడిన అక్షరాల్లో ఉండే శక్తి అది మహా గొప్పది. హల్లెలూయా. అది మనుష్యులను, హృదయాలను, ఆత్మలను, కీళ్లను, రోగాలను అన్నిటినీ దూరి జీవాన్ని తీసుకొని రాగలిగిన సజీవమైన భూప్రపంచంలో ఉన్న మహాశక్తి అది దేవుని వాక్యం. కానీ దరిద్రం ఏంటంటే ఈరోజు క్రైస్తవులు బైబిల్ చదవడం మానేశారు. బైబిల్ చదవటమే మానేశారు. నా బైబిల్లో ఒక్క పెన్ను కానీ, పేపర్ కానీ, డిక్షనరీ కానీ ఏమి ఉండదు. 100 ప్రసంగాలు చేస్తా. కారణం ఏంటంటే నా జీవితంలో, నా కష్టాల్లో, నా బాధల్లో ఈ వాక్యం ఇచ్చినంత ఆదరణ ఏ మనుషుడు నాకు ఇవ్వలేదు. అది నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచింది. కాబట్టి వాక్యాన్ని చదువుదాం. వాక్యం చదివి వాక్యపు రూపములోకి ఆయన ఇష్టపడ్డ వారంగా బ్రతుకుదాం. ఆయన రాకడకు ఆయన పోలి బ్రతుకుదాం. రైట్. సో నా ప్రశ్నలు అయిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు మీకు ప్రసంగం చేస్తాను. మనం చాలామంది ఏమనుకుంటారంటే ఈ భూమి మీద ఒక స్థాయికి వచ్చినప్పుడు, ఒక హోదాలో ఉన్నప్పుడు అసలు ఆ హోదాని గర్వంగా చూస్తా. ఆ హోదా అతనిలో ఇది నేను ఇంత గొప్పోని అని చెప్పుకోవడానికి ప్రవర్తించే ప్రయత్నం చేస్తాను. అవునా? ఇప్పుడు దానియేలు చూడండి, మనకు ఒక చక్కటి విషయం నేర్పిస్తున్నాడు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు, అంటే
యెరూషలేము కొరకి. నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు. అసలు మనకు దానియేలు గ్రంథం 12 అధ్యాయాల్లో దానియేలు పాపము చేసినట్టు ఒక్క లేఖనమైనా మనకు కనపడుతుందా? ఒక్క లేఖనమైనా కనపడుతుందా? మనకి కనపడదు. కానీ తన పాపమును ఒప్పుకుంటున్నాడు. రెండవది, తన జనము యొక్క పాపమును ఒప్పుకొనుచున్నాడు. ఎవరి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు? అసలు ఎందుకు నేను మీకు తర్వాత చెప్తాను. తాను ఆ 12 అధ్యాయాల్లో ఎక్కడ దానియేలు గారు పాపము చేసినట్టుగా మనకు కనిపిస్తుందా? కానీ తన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. తన పాపమే కాదు, తన జనము యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. సరే, మీకు కొంచెం దానియేలు గ్రంథం చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తా. దానియేలు గ్రంథములో దానియేలు ప్రవక్త అని ఎక్కడా లేదు. చూడండి, దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్త అని ఎక్కడా లేదు. అయితే దానియేలు ప్రవక్తని ప్రభువైన యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద, ఒలీవ కొండే, నలుగురికి చెప్తున్నాడు ఆ మాట. ప్రవక్త అయిన దానియేలు అన్నాడు. లూకా సువార్త, మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును అన్నారు. నలుగురు మాత్రమే. కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయములో శిష్యులు అని ఉంది. చూడండి, 24వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనాన్ని మనం చదివితే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అనుంది. శిష్యులు అన్నప్పుడు 12 మంది వచ్చారు అనుకుంటాం. 12 మంది రాలేదు, 4 వచ్చారు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ. వారికి చూడండి 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు అన్నాడు. ప్రవక్త అయినా. కానీ మీకు దానియేలు గ్రంథం 12 అధ్యాయాల్లో ఎక్కడా కూడా దానియేలు ప్రవక్త అని ఉండదు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ చదువుకున్నా లేకున్నా రికార్డింగ్ అవుతుంది కాబట్టి, మరి యూట్యూబ్లో వ్యూవర్స్ ఉంటారు కాబట్టి వారిని ఉద్దేశించి కూడా కొన్ని విషయాలు చెప్తున్నా. అయితే దానియేలు ప్రవక్త అని దానియేలు గ్రంథంలో లేనందువలన నెవీం అంటే ప్రవక్తల గ్రంథాల్లో యూదులు చేర్చలేదు. యూదులు ఆ యొక్క ప్రవక్తల గ్రంథాల్లో చేర్చలేదు. కెతువీం, నెవీం, తోరా, ఈ 3 ఉంటాయి. అంటే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు. కానీ ప్రభువు మాత్రం దానియేలుని ఏమని పిలిచాడు? ప్రవక్త అని పిలిచాడు. అంటే ఒక నిజం, నువ్వు నిజంగా ఈ భూమి మీద దేవుని కొరకు జీవిస్తే పరిశుద్ధాత్ముడు నీ తర్వాత నీ పరిచర్యను గుర్తింపజేస్తాడు. ఇదే పాయింట్ అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో కూడా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కూడా
చూడండి 16వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 2:16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి. కానీ యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త అని ఎక్కడ రాయబడలా. మీరు చెక్ చేసుకోండి. నేను 89 సార్లు బైబిల్ చదివాను. బైబిల్ 89 సార్లు చదివాను. కాబట్టి నాకు ఎక్కడ కనపడలేదు యోవేలు ప్రవక్త అయి ఉన్నాడని ఎక్కడా లేదు. ఆ తర్వాత మనం బైబిల్లో ఇంకొక మాట చూస్తే, అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 30వ వచనంలో అతడు ప్రవక్త అయి ఉండెను. 29లో దావీదు అని ఉంది, కింద ప్రవక్త అయి ఉండెను ఉంది. కానీ మనకు పాత నిబంధనలు ఎక్కడా కూడా దావీదు ప్రవక్త అని ఎక్కడా లేదు. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినాన అపోస్తల మీద రాలి వారిలోకి వెళ్ళిన తర్వాత పాత నిబంధన భక్తుల యొక్క స్థితిని, వారి పనిని, వారి ధర్మాన్ని భక్తులకు తెలియజేస్తున్నాడు. దానియేలు ప్రవక్త అని పాత నిబంధనలు లేదు, యోవేలు ప్రవక్త అని పాత నిబంధనలు లేదు, దానియేలు ప్రవక్త అని పాత నిబంధనలు లేదు. కానీ అది ప్రభు యొక్క ఆత్మ చేత వారి పరిచర్యను దేవుడు రాబో తరానికి గుర్తింపజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు కూడా, నీ జీవితం కూడా ఈ వాక్యానికి ఇష్టపూర్వకంగా ఉంటే నువ్వు కింద వెనకాల అపోస్తులు ప్రవక్త ఏం పెట్టుకోవాల్సిన పనిలే. నీ తర్వాత రాబో తరం నీ ప్రవర్తనను చూచి, నీ వాక్యమును చూచి, నీ భక్తిని చూసి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు వారికి కూడా బయలుపరుస్తాడు. అంటే అలాంటి పరిచర్య విశ్వాసులమైన మనమందరము దేవుని కొరకు అట్టి సాక్ష్యము పొందుకొనిదము గాక. రైట్. కాబట్టి దానియేలు ప్రవక్త గ్రంథం కాదు, కాబట్టి వాళ్ళు దానియేలు గ్రంథాన్ని ప్రవక్తల గ్రంథంలో చేర్చక కెతూవీం అంటే చరిత్ర గ్రంథాల్లో చేర్చారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తును ఇశ్రాయేలు ప్రజలు మెస్సియగా తృణీకరించిన 40 సంవత్సరాలకి దేవాలయం కూల్చివేయబడుతుంది. దేవాలయం కూల్చివేయబడిన తర్వాత రాబోవు ఆ యొక్క యూదా జనాంగానికి ఏది ప్రామాణికమో కాదు. కాబట్టి వాళ్ళు నైసియా జామ్నియా అంటే జామ్నియా అనే ఒక సమావేశము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో కూర్చొని, పెద్దలు కూర్చొని మనకు మరి పాత నిబంధన అంటే అసలు దేవుడి ఏ లేఖనాలు ప్రామాణికమైనవి, ఏ లేఖనాలు ప్రామాణికం కాదు అనే విషయాలు చర్చ చేసుకొని, మనకి ఇప్పుడు 39 గ్రంథాలు ఉన్నాయే పాత నిబంధనలో. అది క్రీస్తు శకము 80వ సంవత్సరాన నిర్ధారించబడినది. దాన్నే మన కొత్త నిబంధన భక్తులు దాన్ని పాత నిబంధన అన్నారు. అయితే చిన్న తేడా ఏంటంటే, వాళ్ళు దానియేలు గ్రంథాన్ని చరిత్ర గ్రంథాల్లోకి మారుస్తే, ప్రభు బోధ విన్న అపోస్తులు ఉన్నారుగా, ప్రభు ఏమన్నాడు దానియేలుని ప్రవక్త అన్నాడు. కాబట్టి లేదు దానియేలుని ఖచ్చితంగా ప్రవక్తల గ్రంథాల్లోనే చేర్చాలని యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు తర్వాత దానియేలుని మెన్షన్ చేశారు. ఎవరు? క్రైస్తవ పెద్దలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో బ్యూటీ, అసలు దేవుడు ఆయన కార్యాలను మనం చూసినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. నెక్స్ట్ వద్దాం. ఆయన పాపాలు ఒప్పుకున్నాడు. తన జనుల ఫస్ట్ తన పాపాన్ని ఒప్పుకున్నాడు. సరే, నాకు ఇక్కడ 12 అధ్యాయాల్లో
ఎక్కడా కూడా దానియేలు పాపము చేసినట్టుగా నాకు కనిపించలేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి. అదేంటంటే 9వ అధ్యాయం 3వ వచనం, అంతటి నేను గోనె పట్టె కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు నా దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని. ఎవరు బూడిద పూసుకున్నారు, గొన పట్టుకున్నారు? దానియేలు గోనె పట్టగట్టుకున్నారు. మరి దానియేలు ఎవరు? 5వ అధ్యాయం, క్షమించండి, దాని గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తాను. తన రాజ్యమందంతటా పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు అంటే రాజు తర్వాత ఎవరిగా? అలాంటి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? గోనె పట్టె కట్టుకొని మోకాళ్ళ మీద ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో చిన్న స్కూల్ టీచర్ అయితే చాలు కదా, స్కూల్ టీచర్ అయినా, ఎంఆర్ఓ అయినా, ఆఫీసర్ అయినా చేరు కావాలా. ఎందుకు? చర్చిలో దేవుని సన్నిధిలో కూడా ఏం కావాలా? దండదస్కాలు కావాలా. నీవు అధికారివి, నీ ఆఫీసులో నీకు దేవుడు ఆ స్థాయిని ఇచ్చాడని దేవుని మహిమపరచు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమవ్వాలి? అది కావాలి. ఆఫీసర్ అయితే చైర్లో కూర్చుంటారు. అమ్మ టీచర్ అమ్మ, నేను చూస్తా హైదరాబాద్ సిటీలో దాదాపుగా 40 బాప్టిస్టు, సిఎస్ఐ, లూథరన్ చర్చెస్లో వాక్యం చెప్పడానికి వెళ్ళా. అందరూ కూడా ఎలా ఉంటారంటే కొంచెం ఉద్యోగం వస్తే చాలా చిన్న సాఫ్ట్వేర్లో కూడా బిల్డప్ వచ్చేసింది ఈ మధ్య. ప్రభువు సన్నిధిలో అది నడవదు. నీ అధికారము దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నీ ఆఫీసులో చూపించాలి, అవునా? కానీ ప్రభు సన్నిధిలో నువ్వు కూడా ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవే అని పక్కనోనే తునీకరించకుండా ఎలా ఉండాలి? కలుపుకొని పోవాలి. సహోదరుడిగా ఉండాలి, సహోదరిగా ఉండాలి. అది అందుకనే నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, ప్రజల్ని చాలా అబ్జర్వేషన్ చేస్తుంటా. ఏ చర్చికి వెళ్ళినా కూడా అక్కడ అబ్జర్వేషన్ పెడతా. ఎందుకంటే మనుషులు దేవుని దగ్గర తగ్గించుకొని బ్రతకాలి. దానియేలు ఇన్ని రాష్ట్రాలకి అధికారి ఆయన ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద కూర్చొని ప్రభు సన్నిధిలో ఆయన ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. అందుకనే దేవుడికి ఇష్టడుగా బైబిల్లో వ్రాయబడ్డాడు. అర్థమవుతుందా? నీకు ఆ అర్హత ఇస్తే నీ ఆఫీసులో లేకపోతే బయట నీకు దేవుడిచ్చిన ఆ కృపను బట్టి నువ్వు గర్వించి ఇతరులకు సాక్షార్థంగా బతుకు. కానీ ప్రభు సన్నిధి దగ్గరకు వస్తే మాత్రం అలాంటిది చెయ్యకూడదు. ప్రభు దగ్గర నువ్వు ఎలా ఉండాలి? తగ్గించుకొని జీవించాలి. అది నీ జీవితానికి, నీ యొక్క భక్తికి, నీ కుటుంబానికి కూడా మాదిరి కనిపిస్తా. కుటుంబానికి కూడా మాదిరే. దేనికి మాదిరి? ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని జీవిస్తావో నీ పిల్లలు అది నేర్చుకుంటారు.
ఎవరు నేర్చుకుంటారు? అది నీ పిల్లలు నేర్చుకుంటారు. సంఘంలో ఆ పిల్లల ప్రవర్తన చాలా ఘనంగాను దేవుని మహిమపరిచేదిగాను ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? నేను అందుకే ఎవరి ఇంటికి వెళ్ళినా, పాస్టర్ల ఇంటికి వెళ్ళని, విశ్వాసుల ఇంటికి వెళ్ళని, ఎవరింటికి వెళ్ళని, ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అసలు రియల్ గెటప్, అది అసలు గెటప్ అది. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మన వెనకాల మాట్లాడుతుంటారు, ఇలా అది అట్లా అని. అప్పుడు పిల్లలు నేర్చుకుంటారు. అలా కాకుండా పిల్లలకు దైవ భక్తి నేర్పించడం, అది మనం ప్రభు కొరకు ముందుకెళ్ళాలి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ దానియేలు అంతటి ప్రధాని అయిన ప్రభు సన్నిధిలో ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? మోకాళ్ళ మీద ఉన్నాడు. తన జనులు చేసిన పాపం ఏంటో తెలుసా? ఎంత భయంకరంగా దానియేలుకి శిక్ష వేశారో తెలుసా? దానియేలు ఒక నపుంసకుడు. దానియేలు ఎవరు చెప్పాలి? నపుంసకుడు, భార్య, పిల్లలు లేరు. ఆయన చూస్తున్నాడు, పక్కన నపుంసకుడేనా అని చూస్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుదాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు నేను చదువుతాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. 14 నుండి అయితే చాలా బాగుంటుంది. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా, బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పారు. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతను అడగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాననెను. అంతటా యెషయా, బాగా గుర్తుపెట్టుకోండి, యెషయా ప్రవక్త అయిన యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చి దినములలో ఏమీ మిగులకుండా నీ నగరం మందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు, చెప్పండి, బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. ఉందా? నపుంసకులుగా. నీ తర్వాత బబులోను ఎవరైతే వస్తాడో ఆ రాజు బబులోను ఈ యొక్క స్థలాన్ని, ఈ యొక్క నీ పితరులు సంపాదించిన ఆస్తిని, ఆ బంగారాన్ని అంతటినీ తీసుకొని పోతాడు. రెండవది, నీ రాజవంశంలో ఉన్న వారిని తీసుకెళ్ళి నపుంసకులంగా చేస్తాడు. దానియేలు ఆ తండ్రుల పాపాన్ని అనుభవిస్తున్నాడు. యెషయా అని చెప్పాను, ఉందా? యెషయా, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు యెషయా అని చెప్పానంటే దాని గురించి మీకు తర్వాత చెప్తా. చాలా జాగ్రత్తగా గమనించండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఫస్ట్ అంతకంటే ముందుగా 3-4 వచనాలు చదువుతాను. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి
అతనికి ఇలాగు ఆజ్ఞాపించి, ఇశ్రాయేలు రాజవంశములో, ఎవరాళ్ళు? రాజవంశం యూదా రాజులే ఉంటారా? యూదులే కదా, యూదా గోత్రంలో ఉన్నవారేగా రాజులు. అవునా కాదా? సరే చూద్దాం. ఇంకా ఏమనుందంటే, రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్లీల విద్యను భాషను వారికి నేర్పుము. మనం ఇప్పుడు 6వ వచనం చదువుకుందాం. యూదులలో నుండి, యూదులంటే యూదా గోత్రము ప్లస్ బెన్యామీను గోత్రం, మిగతా ఇశ్రాయేలు గోత్రాలు 10. అవునా కాదా? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 10. యూదా రాజులు అన్న దగ్గర ఎక్కడ గోత్రము? యూదా గోత్రమును బెన్యామీను గోత్రం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. అంత రాజకుమారులు వాళ్ళు, రాజకుమారులు, కానీ వారు నపుంసకులు. దానియేలు గ్రంథాన్ని దానియేలు అపవిత్రుడు అని కొంతమంది యూదులు ఆ జామ్నియాలో జామ్నియా ఆలోచన సభలో ఒక వాదన తలెత్తారు. ఆయన నపుంసకుడు, ఆయన రాసిన పుస్తకమే తీసి పడేయండి అన్నారు. కానీ బైబిల్ ఎందుకు వాళ్ళు ఆ మాట చూపించారంటే, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం 59 నుండి కొన్ని 62 వరకు నేను చదువుతాను చూడండి. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 59 నుండి. మరియు తెల్మలోహు, ఇదంతా నాకు అవసరం లేదు కానీ, అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలులో కారో తెలియకపోయేను. ఏం చేయాలా? ఫస్ట్ ఇంటిని చూపించాలి, రెండోది వంశావళి చూపించాలి. ఈ 2 చూపించకపోతే అపవిత్రులు. ఎలాగా అంటే 62వ వచనం చదువుతాను. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా అంటే వంశావళి చూపించకపోతే, ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశమైన నేను యూదుని పోతే చేర్చుకోరాళ్ళు. మీ నాయన పేరు ఏంటి అంటారు, పలానా పేరు. వాళ్ళ నాయన పేరు ఏంటి? అలా చెప్పుకుంటూ ఏం చేయాలా? ఆ 12 గోత్రకర్తలు ఉన్నారు చూడండి, అక్కడ దాకా లైన్ కరెక్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఆ బ్రదర్ పేరు ఏం పేరు? అజయ్. ఆ బ్రదరు ఇప్పుడు పాషా కొడుకు అనుకోండి, నాన్న మా నాయన పేరు పలాని ఇది అని చెప్పి ఆయన సీటు ఏం చేస్తాడు? ఆయనకి ఇస్తాడు. ఆయన కొడుకు ఆయన ఇవ్వాలి. అంటే ఏంటిది? లెక్క క్రమం ఖచ్చితంగా ఉండాలి. కానీ దానియేలు వంశావళి బైబిల్లో లేదు. ఎజ్రా కాలంలో తిరిగి వస్తారుగా, వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, కానీ పాపం దానియేలు పేరు లేదు. మీరు చెక్ చేసుకోండి, ఇంకా లైవ్ అవుతుంది కాబట్టి నాకు ఎప్పుడైనా అది అవసరం లేదు. కారణం భార్య పిల్లలు లేనందువల్ల వంశావళిలో చేర్చలేదు. అందుకే అపవిత్రుడు. దానియేలు గ్రంథం ఏమవసరం అని చెప్పి చాలా వాదన జరిగింది. కానీ కొంతమంది ఏం చేశారంటే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథము 56వ అధ్యాయం
యెషయా గ్రంథము 56వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఎందుకు యెషయా అన్నానో తెలుసా? యెషయా అనే మాట గుర్తుపెట్టుకుని అన్నానా లేదా? ఎందుకన్నానో ఇక్కడ 4వ వచనంలో ఉంటుంది. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు, నాకిష్టమైన వాటిని కోరుకొను. 3వ వచనం చదువుదాం. క్షమించాలి, నాది తప్పు. యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనులములో నుండి నన్ను వేలువేని అనుకోద్దు. షండు అంటే నపుంసకుడు. నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారము చేసుకొని ఉన్న షండులను కూర్చి, అక్కడ వారు కట్ చేయబడతారు అని యెషయానే ప్రవచించాడు. అవునా? ఇసుకేదో చెప్పిన మాట. ఆ యెషయా చెప్తున్నాడు ఈ మాట. ఆ యెషయా చెప్తున్నాడు ఏమనంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికిచ్చదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే, అంటే వాళ్ళకు పిల్లలు ఉండరుగా, పిల్లలు ఉండరు, కొడుకులు ఉండరు, పిల్లలు. నాకు కొడుకు, నాకు ఎంతమంది కొడుకులు, నాకు ఎంతమంది కూతురు అని చెప్పుకోలేరు. కొడుకులు కూతురు అని అనిపించుకుంట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయ నిత్యమైన పేరు వారికి. అది దానియేలు. ఈరోజు మనం అందరం దానియేలు గురించి మాట్లాడుకుంటాం. మీరు బైబిల్ అంతటిలో చూడండి, ప్రవక్తల్లో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ ఏ లోపము లేని రాబోవు మెస్సియాకు పరిపూర్ణుడు ఎవరు? భక్తుడు, ప్రవక్త అయిన దానియేలు. దానియేలు గురించి, ఆ షద్రక్ గురించి, మెషక్ గురించి, అబేద్నెగో గురించి 56వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా వారిని ఆదరణ కలుగున్నట్లుగా దేవుడు ఆ ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. అలా తండ్రులు తప్పు చేశారు. హిజ్కియా తప్పు చేయటం వల్ల ఎవరు బాధపడుతున్నారు? దానియేలు. అయినా తన జనము యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎవరు? చాలామంది క్రైస్తవులలో చాలామందిని చూస్తాం, మా నాయన ఏం సంపాదించలేదండి, మాకు ఆస్తులు లేవు, అన్నీ ఇలా చేశాడు అని తల్లిదండ్రుల మీద కొంతమంది విసుక్కునే పిల్లలు ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళు సంపాదించకపోయినా సర్వోన్నతుడైన శ్రీమంతుడైన యేసయ్యను నీకు పరిచయం చేశారు చూడండి, అది చాలు. అది శ్రేష్టమైన ఆస్తి నీ జీవితంలో. అది శ్రేష్టమైన ఆస్తి. అది శ్రేష్టమైన ఆస్తి. ఎందుకంటే దేవుడు దీవిస్తాడు. ఆయన మన చేతి పనిని దీవించి అనేకులకు సాక్షార్థంగా వాడుకుంటాడు. కాబట్టి కుమారులు తండ్రులను పాపమును బట్టి కొన్నిసార్లు బాధపడుతుంటారు. తండ్రులారా ఒకసారి ఆలోచించండి, మీ పిల్లలు మిమ్మల్ని తిట్టకుండా, మీ పిల్లలు బాధపడకుండా, మీ పిల్లలు జీవితాలు పాడవ్వకుండా హిజ్కియా లాంటి తప్పు చేయకండి. హిజ్కియా లాంటి తప్పు చేయొద్దు. నీ పిల్లలు 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 నా పితరుడు దేవుని కొరకు జీవించాడు, అందుకు నేను కూడా జీవిస్తున్నానని సాక్ష్యము నీ పిల్లలు ఇచ్చినట్లుగా యథార్థంగా బ్రతుకుదముగాక. హల్లెలూయా. హిజ్కియా చేసిన తప్పు దానియేలు అనుభవిస్తున్నా అతని జీవితంలో సంతోషం ఏంటి? ఏముంది ఆయన సంతోషం? పిల్ల లేదు, జల్లా లేదు, మందిరం లేదు, బబులోన్లో ఉన్నాడు, అంతేనా? బబులోన్లో ఉన్నాడు, పిల్ల లేదు, జల్లా లేదు, భార్య లేదు, ఏ జీవితము లేదు. అయినా నాకు ఈ దుస్థితి కలిగింది,
నాకు ఈ కష్టం కలిగింది అని దుఃఖపడాలా. ఎవరు దుఃఖపడ్డా? కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు మన దుస్థితిని చూసి దుఃఖపడుతుంటారు. నేను సైంటిస్ట్గా ఉద్యోగం మాని సేవ చేస్తున్నప్పుడు చిన్న 2,000 రూపాయలు క్షమించాల 800 రూపాయల అద్దెలో ఉన్నా. మా నిజామాబాద్ పాస్టర్ అందరూ నెగతాలు చేసిర్రు. ఈడేం పాస్టర్ రా, ఈ పొరగాలం పట్టుకొని సేవ చేస్తుండని. నేను బీటెక్ ఎంటెక్ పిల్లలను తెచ్చుకున్నా, వాళ్ళకి సువార్త చేసిన. తప్పకుండా సమయం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మన దుస్థితిని, మన కష్టాన్ని చూడకూడదు, మన బాధను చూడకూడదు. దేవుడు అందులో నుంచి నిన్ను ఏమి నేర్పిస్తున్నాడో అన్నది కూడా నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు నీ జీవితం ఇతరులకి ఫలవంతంగా, ఫలభరితంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త దానియేలు ఇదంతా అవసరమే లేదు నాకు అనుకున్నాడా? కానీ ఆయన నిర్ణయం రాబో ఇశ్రాయేలుకు మార్గదర్శకం కనబడింది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము మనము ఒక మాటను చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఎవరున్నారండి? ఏం తింటే ఏమైంది? తాగితే ఏమైంది? తింటే ఏమైంది? తాగితే ఏమైంది? రాజే కదా ఇస్తుంది, ఏం దొంగతనం చేయట్లేదుగా. దొంగతనం చేస్తున్నాడా? రాజే ఇస్తున్నాడు కదా. కానీ అతని పాత జీవితం చూస్తే తండ్రుల పాపం వల్ల చెరలోకి వచ్చి ఇంకా బుద్ధి రాలేదు. ఆ దేవుని, మా నాయన ఆ దేవుణ్ణి నమ్ముకొని ఇలా మమ్మల్ని ఈ స్థితిలో చేశాడు అని కృంగిండా? బాధపడ్డా? చెప్పండి, బాధపడ్డా? తాను అపవిత్రపరుచుకొనకూడదు అన్నది ఆయన ఉద్దేశం. ఇట్స్ ద రియల్ థింగ్. చూడండి, తాను అపవిత్ర కాకుండా ఉన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకులాధిపతిని వేడుకొనగా, అయ్యా నేను ఇది తిననయ్యా, నాకు వద్దయ్యా. తినాలా? లేదు. రాజుకు భయపడతలేడు. కానీ ఎవరికి భయపడుతున్నాడు దానియేలు? ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడి ఆయన వాక్య ప్రకారము జీవించాలన్న దృఢ సంకల్పము ఆయన జీవితంలో ఉంది. ఈరోజు మనము ఈ అన్య దేశములో, ఈ భారత అన్య దేశములో దేవుని కొరకు, ఆయన వాక్యం కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి అని మనకు ముందు మాదిరి ఉంచిపోయిన మహానీయుడు ప్రవక్త అయిన దానియేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాదంటారా? ఈ అన్య దేశమేనా కాదా? అన్య దేశంలో అపవిత్రత కూడా దూరంగా ఉండి దేవుని వాక్య ప్రకారము దేవుణ్ణి సంతోషించి దేవుణ్ణి సేవించున్నట్లు మనకు మాదిరిగా దానియేలు ముందు దేవుడు సిద్ధపరిచాడు. అలానే నువ్వు కూడా ఈ అన్య దేశములో దేవుని వాక్యమును ప్రకారము జీవించి, దేవుని వాక్య ప్రకారము నువ్వు బ్రతికి, నీ రాబోవు తరానికి కూడా ఈ అన్య దేశములో దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా నీ జీవితము ఉండెదనుగాక. ప్రైజ్ ది లార్డ్. తాను అపవిత్రత అంటే దేవునికి అయిష్టమైన ప్రవర్తన తన జీవితంలో ఉంచుకోవద్దనుకున్నాడు. ఎవరు? మనం కూడా అలానే బ్రతకాలి. నువ్వు ఎక్కడైనా బ్రతుకు, నువ్వు ఏ జీవితంలోనే జీవించు. అందుకనే చూడండి, కింద వచనంలో ఉంటుంది, దేవుడు
నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొంద అనుగ్రహించెను. ఈ మాట ఇక్కడ హిబ్రూ భాషలో ఏమని ఉంటుందో తెలుసా? ఈ మాట నేను చదివినప్పుడు, ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలలో ఎవరి దగ్గర లేవు. దానియేలు గ్రంథం మీద ప్రపంచం మొత్తం 24 గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ నేను చదివాను. అందులో ఎంత అద్భుతమైన భక్తులు, ఒక్కొక్క భక్తుడు దానియేలు గ్రంథం మీద 30 సంవత్సరాలు 26 సంవత్సరాలు పరిశోధన చేసి రాశారు. అంతా ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఏ బుక్ లేదు. దయచేసి నేను తెలుగులో అడగండి. మీరు నా యూట్యూబ్ చూస్తే మీకు అది అర్థమైపోదు. అసలు ఆ మాటలు ఇక్కడ ఏమని ఉంటుందంటే కృపా కటాక్షము, కృపా కటాక్షము, కృపా కటాక్షము ఉందా? కృపా కటాక్షం ఉందా? తీయండి. కృపా కటాక్షం అనే మాట ఇంకొక దగ్గర చూపిస్తా. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను, చూడండి. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగున్నట్లు, చెప్పండి, కటాక్షము కలుగున్నట్లు, గట్టిగా చెప్పాలి అందరూ, కటాక్షము కలుగున్నట్లు, కటాక్షము కలుగున్నట్లు. ఈ కటాక్షం గురించి 2 పాయింట్లు చెప్తాం మీకు. ఆమ్రాము యెకోబీదులు చిన్న పిల్లోని నదిలో వేస్తారు కదా, నదిలో పెట్లో వేస్తారు. అప్పుడు ఫరో కుమార్తె చూసి అతని యందు కనికరపడి అని, అవునా? ఆ కనికరము, స్త్రీ కనికరము చాలా సున్నితమైంది, తొందరగా కనికరం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ రాజద్రోహులున్న చెరసాలలో వేయబడ్డారు. రాజద్రోహులు మామూలుగా హంతకులు, మర్డర్లు, రేపులు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు కాదు. రాజుకి ద్రోహం చేయాలనుకున్న వారిని ప్రత్యేకంగా వేసే చెరసాల. చూడండి 39వ అధ్యాయము 20వ వచనంలో, అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాను. అంటే రాజుని ఎలా మర్డర్ చేయాలా, రాజ్యం ఎలా దోసుకోవాలా. మామూలు చెరసాలలో ఉంటే శిక్ష తక్కువే, ఈ రాజద్రోహులకి శిక్ష ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ శిక్షలు వేసే అధిపతికి దేవుడు ఏం కలగజేశాడు? ఏం చేశాడు? బా, అసలు వాక్యంలో ఎంత గొప్ప విషయం ఉంది. ఈ కటాక్షం అంటే ఏంటో తెలుసా? దీని హిబ్రూ భాషలో, మీకు హిబ్రూ భాషలో దీనిలో ఏమనుంటుందంటే, దేవుని యొక్క మంచితనం అంతయు, దేవుని యొక్క ప్రేమ అంతయు, దేవుని యొక్క మరణము వరకు ప్రేమించే ప్రేమ అంతా కూడా ఆ యొక్క చెరసాల అధిపతికి దేవుడు కలగజేసినప్పుడు అతని హృదయము కదిలింపబడి యోసేపును చెరసాల అధికారిగా నియమించాడు. ఈ మాట మనకు అసలు హిబ్రూలో ఉన్న మాట, అందుకే మీకు కొంచెం హిబ్రూ విషయం నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఆయన శిలువ మరణించేటప్పుడు ఆయన మయడల ప్రేమ వెల్లడి ఆయన అనే మాట బైబిల్లో రాయబడింది. అక్కడ మరణమును జయించినంత ప్రేమ వెల్లడైంది. ఆ ప్రేమ చెరసాల అధిపతికి దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు మీద దేవుడు ఏం చూపించాడు? ఆ పదందరూ ఏం చేశారు? దయ కలిగింది. ఆ కటాక్షము, యోసేపు తప్పు చేయలేదు కాబట్టి అంత చెరసాల అధికారి మీద, క్రూర రాజద్రోహుల అధికారికి కూడా
కూడా దేవుడు ఏం కలగజేశాడు చెప్పండి? అదే కటాక్షము. దేవుని వాక్యం కొరకు ఆయన ఆజ్ఞను వెంబడించాలన్న ఆశ కలిగిన దానియేలు విషయంలో కూడా నపుంసకుల అధిపతికి ఏం కలగజేశాడు? ఉందా? కృపా కటాక్షము కలగజేశాను. నిజంగా నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ, నిజంగా నువ్వు దేవుని వాక్యములో ఆయన అధికారానికి మాత్రమే ఒప్పుకొని ఎక్కడైనా ఆయన కొరకు నీతిగా జీవించావా, చుట్టుపక్కల నీకు ఎన్ని శత్రు సమూహాలున్నా నీకు ఏమి కాకుండా అదే కటాక్షము నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని చూడ, యోసేపు పాపము చేయలేదు కనుక కటాక్షము కలిగింది. దానియేలు పాపము చేయలేదు కనుక కటాక్షము దేవుడు చూపించాడు. వాట్ వండర్ఫుల్. అసలు బైబిల్ మనం చదువుతుంటే అసలు ఆ బైబిల్ యొక్క మాధుర్యం అద్భుతం. బైబిల్ యొక్క మాధుర్యం. దేవుడు తన భక్తులు తన కొరకు జీవించే వారి పట్ల ఆయన ఎప్పుడు విడువని దేవుడు. నిన్ను శ్రమల గుండా నడిపించవచ్చేమో, కానీ ఆ శ్రమల గుండా వెళుతున్న వారిని ఆదరించటానికి నిన్ను దేవుడు కొన్నిసార్లు శ్రమల పాలు చేస్తాడు. ఎస్, నువ్వు శ్రమ పడుతున్నావు అంటే అలా శ్రమపడేవారు రేపు నీకు ఎదురైనప్పుడు వారిని ఆదరించున్నట్లు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? నాకు మా అమ్మ నాన్న శరీరంతో పాటు రోగాలు కూడా ఇచ్చిపోయారు. నాకు ఆస్తమా ఉంటుంది. అర్థమవుతుందా? ఆస్తమా ఉంది నాకు. కానీ ఒకసారి ట్రైన్ ముందు వెళ్తున్నాను, ఒక ఆవిడ బాధపడుతుంది. ఆమె బాధపడుతుంటే అందరూ ఇట్లా చూస్తున్నారు, కానీ నాకు బాధ అనిపించింది. ఎందుకు ఆ బాధ ఏందో నాకు తెలుసు. పోయి వెంటనే టాబ్లెట్ తీసి ఆమెకి ఇచ్చాను. తెలుసు కాబట్టి 2 కొరింథీ రాసిన పత్రిక 2 Corinthians 1వ అధ్యాయం. 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాను చూడండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను. అసలు ఆ మాట పౌలు గారు ఎలా రాస్తుంది చూడండి. వాడు ఏ శ్రమలో ఉన్నా మనం ఆదరించడానికి మాకు శక్తి ఉంది. లేకుండా ఎంత అద్భుతంగా పౌలు గారు రాశారండి ఆ మాట కదా. ఎంత బాగుంది చూడండి. ఏమనుంది? ఏ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మును. ఏ శ్రమ వచ్చి సువార్త నిమిత్తము అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి ఏ శ్రమ వచ్చి ముందుకొచ్చిన ఆ శ్రమలలో ఆ వ్యక్తి పౌలు గారి చేత ఆదరింపబడేవాడు. ఎందుకంటే ఆ ఆదరణ, ఆ శ్రమ పౌలు గారు అనుభవించారు. కాబట్టి మనము శ్రమతో కూడిన జీవితం. దానియేలులో ఒక మాట అద్భుతంగా, దానియేలు అదే ఆ విధమైన శ్రమ పడుతున్నాడు. తన తల్లులు తప్పు చేయలేదు, క్షమించాలి, తనే తప్పు చేయలేదు. కానీ తన తండ్రుల తప్పు, తండ్రుల దోషము ఆయన అనుభవిస్తున్నాడు.
ఆయన ఒప్పుకుంటున్నాడు. సంగమా, ఒకటిసారి ఆలోచించు. దానియేలు లాగా నువ్వు ఈ అన్య దేశములో క్రీస్తు కొరకు బ్రతుకు వాడవై దానవై ఉండాలి. అది మన తుది జీవిత ప్రామాణిక సత్యం. అదేంటిది? అది జీవిత సత్యం. ఇట్స్ ఎ ట్రూ ఎటర్నల్ లైఫ్ అది. కాబట్టి రండి మళ్ళీ దానియేలు జీవితంలో ఇంక మనం ముందుకెళ్దాం, ముగించుకుందాం కొద్దిసేపు అయిన తర్వాత. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల రాజాయన్. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన చాలా జాగ్రత్తగా గమనించు. నెబుకద్నెజరు వచ్చాడు, యెరూషలేము దేవాలయాన్ని ఏం చేశాడు? కూల్చేశాడు. ఆ తర్వాత లేవి కాండములో ఉన్న 5 బలులు ఏవైతే ఉన్నాయో, దహన బలి, సమాధాన బలి, అపరాధ బలి, నైవేద్యము, పాప పరిహార్థ బలి, ఇవేవీ లేవిక. పండుగలు లేవు. ఎందుకంటే ఈ 3 పండుగలు కూడా యెరూషలేములోనే చేయాలి. అంటే 3 కానీ 7 కానీ 7 పండుగలు యెరూషలేములోనే చేయాలి, ఇంకెక్కడ చేయకూడదు. కానీ దేవాలయం లేదు. పరిస్థితి ఏంటి? చాలామంది ఆయా భాషల్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క ప్రవర్తనలో, ఆ యొక్క ఆచారాల్లో కలిసిపోయారు. కానీ దానియేలు అలా లేడు. దానియేలు అలాగా లేడు. హల్లెలూయా. 70 సంవత్సరాలు కంటిన్యూగా దేవుని వాక్యం చదివాడు ఆయన. దేవాలయము లేకున్నా, దహన బలులు లేకున్నా, పాప పరిహార్థ బలి లేకున్నా, అపరాధ బలి లేకున్నా, నైవేద్యము లేకున్నా, సమాధాన బలి లేకున్నా, దేవాలయము లేకున్నా, దేవుని ప్రత్యక్షత లేకున్నా, ఏమీ లేకున్నా, ఈ ఇజ్రాయిలు, ఈ యూదులు చెరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆచారాలతోటి కలిసిపోయిన దానియేలు మాత్రం అలా జీవించాల. కీర్తన 1వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. చిన్న పిల్లలు సైతం చెప్తారు ఆ మాట. అదే టకా 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 చెప్పేస్తా అంటారు చిన్నప్పుడు. కానీ నేను ఆ 1వ అధ్యాయము 6 రోజులు 6 ప్రసంగాలు చేశాను. బైబిల్లో ఈ మాట 2వ వచనంలో ఇలా ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమందు చెప్పాలా? యెహోవా ధర్మశాస్త్రమందు అంటే చుట్టాలింటికి పోయి ఎంత సంతోషిస్తాం. చుట్టాన్ని పోయినప్పుడు తయారైపోయి లిప్స్టిక్ పూసుకొని తయారై సంతోషం పోతాం. ఎందుకు? మన వాళ్ళని కలవ కొందరు సినిమాకి పోతారు, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకి ఎట్లా పోతారు? ఏడుమొక్కంత పోతారా? ఎట్లా పోతారు? సంతోషం, వాళ్ళని కలవాలా, మంచి బిర్యానీ తినాలా. అలాంటి సంతోషం ఒకరిని కలిసేటప్పుడు, ఒకడితో తినేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ధర్మశాస్త్రమును చదివేటప్పుడు ఆ ఆనందం నీలో కలగాలి. అంతేగాని ఎప్పుడు యెషయా గ్రంథము, యోబు గ్రంథం, కీర్తన, సామెత కనబడుతుంది, ఇంకేది కనబడుతుంది, మధ్యలో ఏది రాదు. నీ కొరకు ప్రత్యేకంగా BSI
బైబిల్ చదివేటప్పుడు ఇండియా వాళ్ళు ఆది కాలం మధ్యలో పెట్టరు. మాట్లాడు ప్రభువా అంటే ఇదే అవుతుంది. ఒక ఆమె ఉంటుంది, ఆమె చూపి చాలా గెస్టెడ్ ఆఫీసర్, సార్ మీరు దేవుడు మాట్లాడతాడు నాతో. ఎట్లా మాట్లాడతాడమ్మా అంటే ఇట్లా ఓపెన్ చేస్తాడు. అది కాదు, నీ చుట్టాలను కలవటానికి నువ్వు ఎంత ఆనందిస్తావో, నీ బంధువులను, నీ స్నేహితులను నువ్వు బిర్యానీ తినడానికో, సినిమాకు పోతున్నప్పుడో, లేకపోతే ఎక్స్కర్షన్ వెళ్తున్నప్పుడు నీ హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో, నీ చేతిలో దేవుని వాక్యమును పట్టుకొని దాన్ని తెరిచినప్పుడు అంతటి ఆనందం నీ జీవితంలో ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది దేవుని వాక్యం నీకు. అప్పుడు అర్థమవుతుంది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు. దివారాత్రములు ధ్యానించువాడు. ఒక నచ్చింది అనుకోండి, పక్కోళ్ళు ఏం మాట్లాడరు ఆ మాటలు మాట్లాడిస్తాం మనం కదా. అలా ధ్యానించాలి, ఆనందించాలి. ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు అట్టివాడు. చదవండి. నీటి కాలువన, నీటి కాలువ ఏరున నాటబడినదై, ఇక ఆకు వాడదు. ఇక అతని జీవితంలో, ఆమె జీవితంలో వాడదు, ఆకు వాడదు, పచ్చగానే ఉంటారు ఎప్పుడు. దేవుని వాక్యం చదివినప్పుడు నీ జీవితంలో ఏ సమస్య అయినా దేవుడు ఉన్నాడన్న నిశ్చయత నీతో ఉంటుంది. చాలామంది పాస్టర్లలో చూశాను నేను, దేవుడు ఉన్నాడో నిశ్చయతగా బోధిస్తుంటారు. నేను ఆంధ్ర చాలా చోట్ల వెళ్తున్నప్పుడు, చాలా ఆ ప్రాంతాలు వెళ్ళినప్పుడు చూశాను నేను. దేవుని వాక్యము ప్రతిరోజు ఆనందిస్తూ ధ్యానిస్తుంటే అతని జీవితం ఎప్పుడూ కూడా ఆకు వాడదు, ఎండదు, ఎండదు, ఎండదు. కానీ దరిద్రం ఏంటంటే చర్చికి కూడా ఫోన్ పట్టుకొని వస్తా. ఎందుకు? ఇంట్లో బైబిల్ ఉంటుంది, నాకు ఏడు ఉంది, నా ట్యాబ్ కూడా ఉంది. ఇది హోలీ ఫోన్ కాదు, సిన్ ఫోన్ ఇది. కానీ ఇది హోలీ బైబిల్. ఇది నిన్ను పరిశుద్ధంగా మార్చేది. దీన్ని పట్టుకొని నా మోసి బైబిల్ మందిరంలోకి బైబిల్ పట్టుకోవడానికి ఏముంటుంది? చాలామందికి చెప్పాలా? ఉంటుందా? ఉంటుంది. నామోషం ఎందుకు? అది కాదు, దేవుడిని నుంచి కోరుకుంటుంది అది కాదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, ఆనందించుచు, ఆనందించుచు. ఏడుపు మొఖాలు పెట్టుకొని బైబిల్ చదువుతారు. చక్కగా ఉదయాన లేచి బ్రష్ చేసి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని చక్కగా అప్పుడు బైబిల్ చదవండి. అది గౌరవం. నేను నిజామాబాద్ అదే చేస్తా. మార్నింగ్ వెళ్ళి వాకింగ్ వెళ్తా, వచ్చి స్నానం చేసి బైబిల్ చదువుతా. చక్కగా శుభ్రంగా ఉండి దేవుని వాక్యం చదువు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక తన 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 కాలమందు ఏ చెట్టు 365 రోజులు కాయదు. కాసిందంటే అది హైబ్రిడే. అది ఏ చెట్టు? అది ఏ చెట్టు 365 రోజులు కాయదు. ఎందుకంటే ఈ బాటనీ చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది ఆ విషయం. కానీ సంవత్సరంలో ప్రతి చెట్టుకి ఒక ఆ కాలం, ఆ పండు రాక మునుపు చెట్టు అంతా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది.
అలానే నువ్వు ఎక్కడ దానియేలు 70 సంవత్సరాలు దేవాలయం లేదు, బలులు లేవు, పండుగలు లేవు, ఏమీ లేవు, అయినా సరే ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించుచు ముందుకు వెళ్ళాడు. అందువలన నాకు అర్థమైంది, ఓహో 70 సంవత్సరాలు ప్రవక్తలో చెప్పారు, గ్రంథంలో ఉంది కాబట్టి ఇక నేను ప్రార్థనకు సిద్ధంగా ఉండాలి. అవునా? అందుకని యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నేను చదువుతాను, చూడండి. యిర్మీయా 17:7. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయదుర్గముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువలను ఓరను, దాని వేళ్ళను తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. క్రైస్తవుడు కూడా అదే, క్రైస్తవుడు కూడా అదే, క్రైస్తవ జీవితం కూడా అదే. రోజు దేవుని వాక్యమును చదివితే నీ జీవితంలో కూడా పచ్చగా ఉంటావు. నువ్వు ఎటువంటి దాన్ని తన్నైనా సరే హ్యాపీగా ఫలమిస్తావు ఈ భూమి మీద. అలాంటి చదువుకుంటూ వస్తూ దానియేలు సమయం వచ్చింది. 70 సంవత్సరాలు అవుతున్నప్పుడు అప్పుడు మోకాళ్ళ మీద ఉన్నాడు. ఎవరు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దానియేలు. ఆరాధ్యం మనకు కనపడుతుంది. కానీ ప్రత్యేకంగా, అయ్యా నువ్వు 70 అన్నావు, ఇది 68, 69గా వస్తుంది. కాబట్టి ఇక నేను నా బ్రతుకును, నా ఇజ్రాయిల్, నా జనములు నువ్వు దేవాలయము మళ్ళా తిరిగి నిర్మింప చేయి. ఆ 9వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. తన జనుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన ప్రజల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా నీ కాంతి, నీ ప్రసన్నత, నీ ముఖ దర్శనము మళ్ళీ తిరిగి యెరూషలేము మీదకి రానివ్వు. మాకు తిరిగి దేవాలయం కావాలి. అయ్యా నాకు మళ్ళీ ఇంకో మంచి శరీరం ఇవ్వని ప్రార్థన చేయలే, అయ్యా నాకు పెళ్ళి కాలే అని ప్రార్థన చేయలే, లేకపోతే నాకు ఏది కాలే. తన ప్రజల పక్షమున దేవుణ్ణి ఆరాధించు దేవాలయము, తన నగరు కట్టబడాలన్న ఆశ దానియేలులో దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అట్టి ఆశ, అట్టి జీవితం దేవుడు నీకు అనుగ్రహించాలి, నీ ప్రజల పక్షమున. అందుకనే మందిరంలో మనం ఏం చేయాలి అంటే, మనం పాపులము, పాపాన్ని ఒప్పుకుంటూ ఎదుటి వారి పాపములు కూడా, అంతేగాని ప్రభువా నేను ఆ సుంకరగానిలాగా, నేను అట్లా కాదు, నేను 2 సంవత్సరాలు ఇట్లా, నేను దశంభాగం ఇస్తా, 2 ఉపవాసం ఉన్నాను అని అట్లా ప్రార్థన చేయని ప్రభువు అడుగుతలేడు. చెయ్యి, దానియేలులా ప్రార్థన చేయి. నీ పక్క సహోదరుడు దేవుని నుండి దూరం అవుతున్నాడు, నీ పక్క సహోదరి దేవుని నుండి దూరం అవుతుంది, వారి పక్షమున విజ్ఞాపన చేయి. వారు దేవుని ఎదుట, దేవుని కొరకు దాహము కలిగి జీవించినట్లుగా ప్రార్థన చేయి. అది దానియేలులాగా దేవుడు కూడా నిన్ను చూస్తాడు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఇదేం తెలుసా? ఆదికాండము నుంచి మలాకి వరకు ఒక గొప్ప రహస్యం చెప్తున్నా. ఇది అసలు వీడియో రికార్డింగ్ చెప్పొద్దు. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు క్రీస్తు వస్తాడని ఏ ప్రవక్త ప్రవచించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆదికాండము నుంచి మలాకి వరకు మెస్సియా క్రీస్తు వస్తాడని ఏ ప్రవక్త ప్రవచించలేదు. కానీ మెస్సియా వస్తాడని గబ్రియేలు గారు ఫస్ట్ దానియేలుకి చెప్పాడు. చూడండి 9వ అధ్యాయం దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 25వ వచనం. యెరూషలేము మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని
అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అక్కడ అభిషక్తుడు అన్న కింద ఫుట్ నోట్లో చూడండి. బాగా గుర్తుపెట్టుకోండి. దానియేలు యూదా గోత్రికుడు. దానియేలు రాజు అవుతే రాజు అవ్వచ్చేమో, కానీ తన గర్భమున దావీదు గర్భంలో నుంచే దానియేలు వచ్చాడు. దానియేలు దగ్గర నుంచి యేసుప్రభు రావాలి, కానీ నపుంసకుడు అయ్యాడు. కానీ నపుంసకుడైనా నేను వస్తున్నా, నేను శరీరధారిగా వస్తున్నా అని చెప్పి గబ్రియేలు చేత దానియేలుకు దేవుడు వర్తమానం పంపించాడు. ఫస్ట్ పర్సన్. తర్వాత మెస్సియా గూర్చిన ప్రవచనాలు ఏమున్నాయని తర్వాత పండితులు మొత్తం రాసుకొచ్చారు. ఇదిగో కన్య గర్భవతి కుమారునికి ఆయనకి ఇమ్మాలని పేరు పెట్టుదు అని యెషయా ప్రవచించాడు. కానీ క్రీస్తు వస్తాడని ఉందా అక్కడ? డైరెక్ట్గా ఉందా? లేదు. అలా ఇక్కడ ఈ వచనాన్ని ఆధారం చేసుకొని, ఏ వచనాన్ని? గబ్రియేలు దూత. అందుకనే గొప్ప రహస్యం ఇక్కడ చూడండి, బైబిల్లో వ్రాయబడింది. 22వ వచనం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలిపాను. ఇట్లను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను. గ్రహింప శక్తి అంటే అసలు ఎవరు ఊహించలేరు. అలాంటి గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఏమంటున్నాడు? నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయు నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ. అక్కడ ప్రవక్తలు ఎవరు లేరు ఆ కాలంలో. ఆ కాలంలో ప్రవక్తలు లేరు కాబట్టి డైరెక్ట్గా గబ్రియేలు గారే వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చి గ్రహించుము అంటే ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రాలు ధ్యానిస్తూ ఆకు వాడక ఫలమిస్తున్నప్పుడు ఆ ఫలితమే గబ్రియేలు దానియేలుని దర్శించటం. అయ్యా నువ్వు దేవాలయం కట్టు, అయ్యా మా ప్రాకారాలు కట్టు, మేము పాడైపోతున్నాం, అయ్యా మా దేశము, మా భాష, మా జనము నాశనం అయిపోతున్నారు అయ్యా అని మంత్రి మోకాల మీదుండి ప్రార్థన చేస్తుంటే ఆ మంత్రికి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, ఈ దేవాలయము, ఈ ప్రాకారాలు మళ్ళా కట్టబడ్డా దీనివల్ల ఫలితం లేదు, కానీ అస్సలు సంపూర్ణ నిజమైన ఇశ్రాయేలీయుడు భూమి మీదకి రాబోతున్నాడు, ఇది నువ్వు నమ్ము, ఇది నిజము అని దేవుడు గబ్రియేలుకు మెస్సియా, దేవుని సంపూర్ణ అభిషేకము కలిగిన మానవుడు. కానీ యూదుల టెర్మినాలజీలో దేవుడు శరీరమును ధరించుకునిన మానవుడు. అందుకనే తిమోతి పత్రికలో లేఖనాలు బాగా ఎరిగిన పౌలు గారు దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను అంటాడు. చూడండి, ఎవరికంటే తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం తన శిష్యుడైన తిమోతితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనం, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. రక్షణార్థమైన జ్ఞానము కలిగించేది ఏంటిది? శక్తిగల పరిశుద్ధ లేఖనము నీవు బాల్యము నుండి ఎరుగుదు. లేఖనాలు ఎరిగిన వ్యక్తితో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏంటంటే 1 తిమోతి 3:16లో ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను. ఈ సత్యం ఈ భూమి మీద
మొట్టమొదలుగా ప్రవక్త అయిన దానియేలుకు తెలియపరచబడింది. అప్పుడు అక్కడున్న భక్తులు ఆ దానియేలు చెప్పుంటాడు వాళ్ళకందరికీ, అయ్యా మెస్సియా, ఆయన శరీరధారిగా రాబోతుంది, ఆ మెస్సియా. అప్పటి నుంచి మెస్సియా నువ్వేనా అంటారు సువార్తల్లో. మెస్సియా కూడా ఎదురు చూస్తున్నారు. అప్పుడు 2 సూచనలు ఇచ్చాడు. ఒకటి బెతెస్దా కోనేరు. మీరు బెతెస్దా కోనేరు అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. బెతెస్దా కోనేరు ఆ 38 సంవత్సరాలు ఏంటిది, అక్కడికి మెస్సియా రాగానే దూత రావడం ఆగిపోతుంది. అప్పటిదాకా దూత వచ్చి ఏం చేస్తుంది, ఇలా కదిలించగానే ఎట్టి రోగైనా బాగవుతాడు. అయితే మెస్సియా రాగానే అక్కడ ఉన్న వాళ్ళని బాగు చేస్తాడు, ఇక దూత రావడం ఆగిపోతుంది అని ఒక సూచన. అందుకే బెతెస్దా కోనేరు సూచన. అది మీరు నా యూట్యూబ్ ఛానల్లో అది ఉంటుంది, మీరు ఆ వీడియో చూడండి. దీని గురించి చాలా గంటన్నర ఉంటుంది, చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ అది. కాబట్టి అదే సూచన. అందుకే యేసుప్రభు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ పక్షవాయువులను అతన్ని స్వస్థపరిచి ఆయన ఏం చేశాడు, లే అన్నాడు. తర్వాత 5వ అధ్యాయంలో నేను మోషే నా గురించి రాశాను అని చెప్పి అదంతా చెప్పుకొస్తాడు. కాబట్టి ఇదొక సూచన. ఇలా దానియేలుకు గబ్రియేలు గారు బయలుపరచబడినప్పుడు అవన్నీ విషయాలు అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి అదంతా అక్కడి నుంచి ప్రారంభమైంది. మెస్సియా వస్తాడు. కరెక్ట్గా వచ్చాడు, మరణించాడు, నిజమైన ఇజ్రాయిలుడుగా ఈ భూమి మీద బ్రతికాడు. ఎవ్వరూ బ్రతకలేని నిజమైన ఇజ్రాయిలుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నేను చదువుతాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:16. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనేను. అంటే ఆయన ఇజ్రాయిల్గా ఈ భూమి మీదకి వచ్చి నిజమైన ఇజ్రాయిల్ ఎలా జీవించాలో ఆయన జీవించాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు మనమందరము ఇశ్రాయేలుగా అవటానికి క్రీస్తు మన కొరకు మరణించాడు. ఇలాంటి ఆ గొప్ప సత్యము ఎవరు లేకున్నా దానికి దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు. అవునా? దేవాలయం లేకున్నా, యాజకులు లేకున్నా, ఆ బలులు లేకున్నా బయలుపరచడం లేదా కదా? మరి క్రీస్తు రాకడకు సిద్ధపడుతున్న మనం ఎలా ఉండాలి? క్రీస్తు రాకడ సిద్ధపడుతున్న మనం ఏంటిది? ఈరోజు ఎక్కడ పరిచర్య క్రైస్తవులుగా మాడుతున్నారు, కానీ ఎక్కడ క్రీస్తు రూపము ధరించుకొని క్రీస్తు రాకడకు సిద్ధపడే జీవితాలు కనపడతలే. క్రీస్తు రాకడ జీవితాలు ఏవి? అవి కావాలి అంటే రోజు దేవుని వాక్యం చదవాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఆ ఆనందము నీ వాక్యములో నువ్వు రోజు చదివితే ఆయన సంపూర్ణ ప్రత్యక్షత, జరగబో దేవుని కార్యములు ఆయన నీకు బయలుపరుస్తాడు. ఒకవేళ బయలుపరచబడిన కార్యాలు దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎందుకంటే నువ్వు ఫలించుచున్న ఆకు వాడని క్రైస్తవ జీవితం నీది. అవునా? కాబట్టి దానియేలు అంత గొప్ప సత్యాన్ని ఈ భూప్రపంచానికి ఇశ్రాయేలుకు బయలుపరిచాడు. ఆయన శరీరధారిగా రాబోతున్నాడు. చాలామంది ప్రవక్తలు ఇండైరెక్ట్గా ప్రవచించిన డైరెక్ట్ మెసేజ్ మెస్సియా వస్తాడు అని గాబ్రియల్గా తీసుకొచ్చారు. మీకు కావాలంటే మొత్తం చెక్ చేసుకోండి. దాన్ని ఆధారం చేసుకొని మెస్సియా ప్రవచనం గురించి మొత్తం అంతా మనకు ఎడిట్ చేయబడ్డాయి. దేవుని కొరకు ఆనందిస్తూ, దేవుని కొరకు సంతోషిస్తూ, దేవుని రూపం వలె మారాలన్న దానియేలు ఆశ, తనకు భార్య పిల్లలు ఏది లేకపోయినా
దేవుని కొరకు అతను పడ్డ ప్రయాస అంత గొప్పది. అది నీకు నాకు దేవుడు అనుగ్రహించాలన్నది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ భార్యతో సంతోషం కంటే కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, ఆ ఆనందం పొందుకున్నాడు. పిల్లల కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడు, దాన్ని అనుభవించాడు. కారణం అది దేవుని యందు సంతోషించడం, దేవుని యందు ఆనందించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఆరాధనకు రావటం ముఖ్యమే, కానీ నీ వ్యక్తిగతంగా నువ్వు దేవుని వాక్యమును చదివినప్పుడు, నువ్వు వ్యక్తిగతంగా దేవుని వాక్యము చదివి ఇది నా జీవితంలో నేను అప్లై చేసుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఆనందము స్టార్ట్ అవుతుంది. ఆనందం స్టార్ట్ అవుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఫిలిప్పీ పత్రికలో చెరసాల్లో ఉంటాడు ఎవరు? పౌలు గారు. ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను. చెరసాల్లో ఉండడం ఆనందిస్తాడా? చెప్పండి, ఆనందిస్తాడా? చెప్పండి, చెరసాల్లో ఉన్న ఆనందిస్తాడా? కానీ ఆయన ఆనందం ముందు, ఆ దేవుడు ఇచ్చిన పౌలుకి ఇచ్చిన ఆనందం ముందు ఆ చెరసాల కూడా ఏం కాదు. రేపు పస్కా నాడు పేతురును చంపేస్తారు, యాకోబు చంపించేస్తే ఖడ్గము చేత. ఇక పేతురును చంపేస్తారు అనగా చెరసాల హాయిగా పడుకున్నాడు. ఎవరు? పేతురు. పడుకున్నా లేదా? దూత వెళ్ళి లేపిది, లే పేతురు లే అని. అంటే ఎంత హాయిగా నిద్రపోతున్నాడో. ఎవరు? ఎంత అసలు అసలు టెన్షన్ ఏమైనా కనబడుతుందా పేతురికి? అయ్యో నా భార్య ఏమా, నా పిల్లల పరిస్థితి ఏంది ఆయన కృంగుతున్నాడా? మంచిగా నిద్రపోతున్నాడు ఆయన. అంటే నిద్రలో కూడా ఇది కలవ దర్శనం అనుకుంటున్నాడు ఆయన. అది ఆ ఆనందం ఇచ్చి, ఆ ఆనందం నువ్వు పొందాలంటే ఇది చదవాలి నువ్వు. లేకపోతే యూట్యూబ్లో 100 వీడియోలు చూడు, 100 ప్రసంగాలు విను, 100 మీటింగ్లకు అటెండ్ అవ్వు. ఇది నువ్వు నీ వ్యక్తిగతంగా చదవనంత వరకు ఆ ఆనందం నువ్వు చూడలేవు, ఆ ఆనందం నువ్వు పొందుకోలేవు. ఇది నిన్ను ఆనందపరుస్తుంది. ఇదే దానియేలుని ఆనందపరిచింది, ఇదే పౌలు గారిని ఆనందపరిచింది, ఇదే అపోస్తలుని ఆనందపరిచింది, ఇదే నిన్ను నన్ను ఆనందపరచాలి. ఇది ఇచ్చే ఆనందం ముందు ఇంకా ఏ శ్రమైనా నీ ముందు పనిచేయదు. నువ్వు కూడా నేను రేపు ఊరేస్తా కూడా ఇలా అని గుర్రకుపోయి నిద్రపోతావు. ఎందుకంటే భయము లేని, శ్రమ లేని, కృంగని ఆనందము దేవుడు ఆయన వాక్యములో ఉంచి ఉన్నాడు. దేవుని గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పండి ఒకసారి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆనందం, నీవు నాకు ఇచ్చిన ఈ సంతోషం నా జీవితం నుంచి నేను ఇక నుంచి పొందుకోవాలనుకుంటున్నా. నీ గ్రంథము నేను చదవాలనుకుంటున్నా, నీ గ్రంథములో దానియేలులా నేను బ్రతకాలనుకుంటున్నా అని నిర్ణయించుకుందాం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘం, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి మీరు దేవుని వాక్యాన్ని బాగా చదవండి. కానీ నన్ను మాత్రం ఆ ప్రశ్నలకు డౌట్లు అది మాత్రం అడగొద్దు. ఇక మీరు ఏమన్నా వేసుకోరు. ఇక వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఆయన చదువుకున్న పండితులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మొత్తం వెతకండి ఇది ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది. ఒకటి మాత్రం వాస్తవం చెప్తున్నా, దానియేలులాగా మనం ఆనందిద్దాం. దేంట్లో? వాక్యం చదువుతూ. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో అప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావు. వాక్యం చదవనప్పుడే జీవితం మారదు. దేవుని వాక్యము మనుషులకు భయాన్ని కలుగజేస్తుంది. భయం 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 ఈ భయం కలుగజేస్తుంది. ఈ భయం నిన్ను దేవుని వైపు తిప్పుతుంది. అలా భక్తులు అలా చదివి జీవించారు, మన ముందు మనకు మాదిరిగా ఉన్నారు. మనం రాబోయే తరానికి మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? మనం మాదిరిగా ఉండాలి. కాబట్టి ఎలకల గేట ఇది ఊరు
ఎలకలపల్లి గేట్ షాలేం, అంతేనా? షాలేం గాస్పుల్ మినిస్ట్రీస్. క్రీస్తునందు ప్రియమైన వారందరినీ, మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కరిని దేవుడు అందరి దానియేలులా దేవుడు చేయనుగాక. దానియేలులా చేయడం పిల్లలు వదిలేదని కాదు, దానియేలులాగా ఆయన వాక్యమును ధ్యానించి ఆయన ప్రసన్నతను, దేవుని సన్నిధిని, రాబోవు దేవుని సంగతులు ఎరుగునట్లుగా మీరు దేవుని వాక్యము చేత ఆనందింపబడుతూ, దేవుని వాక్యములో సంతోషిస్తూ ఆయన గొప్ప కార్యములు మీ కనులారా చూచెదరుగాక. దేవుడు ఈ వాక్యం ఇచ్చిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి, చాలా గట్టిగా. చాలా వందనాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు పాస్టర్ ఐజయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నేను ఎవరో తెలియకపోయినా మరి నాకు అవకాశం ఇచ్చారు, అందును బట్టి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఏరియా తెలంగాణ తెలుసు, ఆంధ్రాలో అక్కడ శ్రీకాకుళంలో అదంతా తెలుసు. ఈ ఏరియా నేను ఈ ఏరియా నాకు ఎవరు తెలియదు. కాబట్టి ప్రశాంత్ జోబ్ శాస్త్రి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది, ఓకేనా? ఈ 2 రాష్ట్రాల్లో ఫస్ట్ సైంటిస్ట్ అయిన పాస్టర్ని నేనే. ఎంతమంది ఎవరు కూడా, నేను చాలా ఈ 2 రాష్ట్రాలు తిరిగా, సైంటిస్ట్ అయిన పాస్టర్లు లేరు. పోలీసులు పాస్టర్లు ఉన్నారు, డాక్టర్లు పాస్టర్లు ఉన్నారు, టీచర్లు పాస్టర్లు ఉన్నారు, జర్నలిస్టులు పాస్టర్లు ఉన్నారు, కానీ సైంటిస్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ పర్సన్ని తమిళనాడులో ఇంకొక ఆయన ఉన్నాడు, నాకంటే సీనియర్ ఆయన. ఇంకేటి వెనక చూడాలి. మరి అయితే ఒకటి మాత్రం వాస్తవం, రండి మనం దాన్ని ఎలా జీవిద్దాం. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఆరోగ్య నిమిత్తం ప్రార్థన చేయండి.